హైపోథైరాయిడిజంలో ఎవరైతే థైరాక్సిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారో, ఆ టాబ్లెట్ యొక్క మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఆస్టియోపోరోసిస్ కాబట్టి, ఆ టాబ్లెట్ తినేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పండుని డైలీ గనక తీసుకున్నట్టయితే గనక బోత్ అటు జాయింట్ పెయిన్స్ రాకుండా చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కాల్షియం ఏదైతే బాడీకి కావాలో అది కూడా అందిస్తూ ఉంటుంది చక్కగా. అలాగే వూండ్ హీలింగ్‌లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వీటి లీవ్స్‌ని కూడా మేము వూండ్ హీలింగ్‌లో యూజ్ చేస్తుంటాము. తర్వాత రకరకాలుగా మేము ఏవైతే ఈ స్కిన్ డిసీజెస్ ఉంటాయో వాటిలో కూడా యూజ్ చేస్తుంటాము. అండ్ ఇన్ పర్టిక్యులర్‌లీ ఎవరికైతే వూండ్ హీలింగ్ అన్నది తక్కువగా ఉందో, వూండ్ హీలింగ్ అంటే కేవలం బయట దెబ్బ తగలడం అదే అని కాదు. లోపల పొట్టలో అల్సర్స్ ఉన్నా కానీ, లేదా ఇంకేదైనా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిలన్నిటిని కూడాను లైక్ హీలింగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్‌లో హీలింగ్ పవర్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి డయాబెటిక్ పేషెంట్స్‌లో కూడాను ఇది హీలింగ్ అన్నది చాలా తొందరగా ఫాస్టన్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది.